recording the art of listening, a conversation between J. Krishnamurthy ji and Dr. Alan W. Anderson, 26th June 2021. నిన్న చదివింది ఆండర్సన్ గారి డైలాగ్ చదువుతున్నాను మళ్ళీ. If I am responding correctly, first అతను అన్నారు, one of the things I have learned is in our conversation, I have been listening very intensely and yet I have not had to divide my mind. If I am responding correctly to what you have been teaching, there is that very first encounter that the mind engages itself in. వినిపిస్తున్నదా? అక్కడ వరకు చదివంటే there is that very first encounter that the mind engages itself in. How can I afford not to make the distinction between paying attention to the aspects of the program, ఇది చదివిసాం, on the production aspect of it, and still engage our discussion? The more intensely the discussion is engaged, the more efficiently all the mechanism is accomplished. ఇది కణించే ద మోస్ట్ ఇంటెన్సిటీ అంటే డిస్కషన్ ఎంత తీవ్రంగా ఉంటుంది. తర్వాత the more all the mechanism is accomplished. అంత మెకానిజం అంతా కూడా చాలా ఎఫిషియెంట్గా అంటే చక్కగా పనిచేస్తుంది. అండ్ కృష్ణమూర్తి గారు ఎస్ అన్నారు. ఆండర్సన్ గారు కంటిన్యూషన్, we don't believe that in the sense that not only to start with we will not believe but we won't even try it out. దేవుడు బిలీవ్ అనేది అది అలా ఎంత ఇంటెన్స్ గా ఉంటే అంత బాగా ఎఫిషియెంట్ గా అన్ని జరుగుతాయి. తర్వాత అది అంత అన్నారు, we don't believe that in the sense that not only to start with we will not believe but we won't even try it out. There is no guarantee from anybody in advance. ఎవరి నుంచి కూడా ముందుగా ఏదో గ్యారెంటీ ఉండదు. What we are told rather is this. Well, you get used to it. But what we are told, told, T-O-L-D. What we are told rather is this. Well, you get used to it. And yet performers have stage fright all their lives. Performers have stage fright all their lives. Stage S-T-A-G-E. ఫ్రైట్ ఫ్రైట్ అంటే భయం. మొత్తం జీవితం అంతా వాళ్ళకి ఉంటుంది ఎవరైతే పని పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళందరికీ. సో క్లియర్లీ దే డోంట్ గెట్ యూజ్డ్ టు ఇట్. అందుకని వాళ్ళు దీనికి అలవాటు పక్కన క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే
వాళ్ళు దీనికి అలవాటు పట్టలేదు. కృష్ణమూర్తి గారు అన్నారు, నో సార్, ఇట్ ఈస్ బికాస్ సార్, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అవర్ మైండ్స్ ఆర్ సో కమర్షియల్. కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, ఇది కాదు, మీకు తెలియట్లేదా మన మనసులో ఎంత కమర్షియల్ అంటే డబ్బే సర్వస్వంగా ఉన్నాయి. Unless I get a reward from it, I won't do a ఏ పని చేసినా ఏదో ఒక డబ్బులు ఫలితం ఉండాలి. మనం అందరూ అలాంటి వాటికి అలవాటు అయిపోయాం. both spiritually and physically, that we don't do anything without a reward. అది ఏ ఫలితము లేకుండా మనం ఏ పని చెయ్యం, అలా అలవాటు అయిపోయాం. Both spiritually and physically, we don't do anything without a reward, without gaining something, without a purpose. ఆధ్యాత్మికంగా ఏది లాభం లేకుండా, ఏమీ పర్పస్ లేకుండా మనం ఏమి చెయ్యాలి, దానికన్నా అలవాటు అయిపోయాం. It all must be exchanged. ఇదంతా బోధపరచాలి, అంటే వివరించాలి. Exchange. అదే ఇదంతా అంటే ఎక్స్చేంజ్, ఏమిస్తావు నేను ఏమిస్తాను అంతే. ఇట్ ఆల్ మస్ట్ బి Not a gift, but exchange. ఇక్కడ గిఫ్ట్ కాదు, ఎక్స్చేంజ్ అన్నమాట. అంటే గిఫ్ట్ అంటే ఇచ్చేది ఏదో బహుమతిగా, ఇది గిఫ్ట్ కాదు, ఇది ఎక్స్చేంజ్. I give you this and you give me that. నేను ఇది ఇస్తాను, నేను నాకు అది. I torture myself religiously and God must come. God must come to me. మాటపరంగా నన్ను నేను బాధ పెట్టుకుంటాను, నన్ను నేను ఎంత బాధ పెట్టుకుంటే భగవంతుడు నాకు అంతలాగే వస్తుంది. It's all a matter of commerce. ఆఖరికి భగవంతుడితో కూడా ఒక రకమైన వాణిజ్యం అవుతుంది. మ్యాటర్ ఆఫ్ కామర్స్ అంటే నేను ఎక్కువ బాగా పెట్టుకుంటే నాకు భగవంతుడి వేగం వస్తుంది. ఎక్కువ రోజులు ఉపవాసం చేసిన అది అలాగా కామర్స్. ఆండర్సన్ గారు అన్నారు, నీకు ఇస్తాను, నువ్వు నాకు ఆ పని చేయి. ఆయన కూడా మానవులతో ఎలా పెట్టుకుంటున్నావు, భగవంతుడిని కూడా అలాగే పెట్టేసుకున్నాడు.
అది మనకి తిరుపతి దగ్గరికి వెళ్ళిన అందరికీ అర్థమవుతుంది. లేదా ఏ కోవిల్కి వెళ్ళినా నువ్వు నాకు ఇచ్చే నీకు అది చేస్తాను అంటే ఆ పాపం ఆయన అది ఆశించడానికి అన్ని వీళ్ళకి చేస్తున్నట్టు. Anderson గారు అన్నారు, fundamentalists have a phrase that comes to mind with respect to their devotional life. ఫండమెంటలిస్ట్ అంటే వాళ్ళు ఏమంటారు, ఫండమెంటలిస్టులు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో భౌతిక అంటే భక్తిపూర్వకమైన జీవితంతో ఫండమెంటలిస్ట్ have a phrase that comes to my mind. డివోషనల్ లైఫ్ సంబంధించి వాళ్ళకి ఒక స్టేజ్ ఉంది, అది నాకు గుర్తొస్తుంది అని చెప్తున్నారు. They say, I am claiming the promises of God. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు చేసిన వాగ్దానాన్ని నేను ఇప్పుడు క్లెయిమ్ అడుగుతున్నాను. అంటే భక్తిని నాకు ఏదైతే మొన్న నేను ఎవరైనా మనుషులు నువ్వు నాకు అప్పుడు ఇస్తానన్నాగా నాకు ఇప్పుడు ఇస్తున్నావా లేదా అని క్లెయిమ్ చేయడం అనమాట. Okay. And this phrase in the context of what you are saying is, my goodness, what that couldn't lead to in the mind. And this తర్వాత ఏంటి phrase FPHRASE and this phrase. Okay. In the context of what you are saying. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో అనే విషయంలో ఈ ఫ్రేజ్ నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. అంటే ఆయన అదే చెప్తున్నారు కదా, కమర్షియల్ గా చేస్తున్నారు, అది లేకుండా ఉండే లాభం లేకుండా ఆధ్యాత్మికంగా కానీ మరొకటి కానీ పని చేయదు అని మనం మరి ఇండియాలో టూ మచ్ ప్రతి దానికి మనం అంటే ఆఖరికి భగవంతుడికి కూడా వ్యాపారానికి వెళ్తాయి. నువ్వు ఈ పని చేయి, నేను నీకు ఆ పని అంటే ఆయనకి ఏమి లేనది అంటే ఆయనకి అవన్నీ కావాలన్నట్టు అంటే అందుకే మన పని చేసి పెడతాడని ఆయనకి ఒక చిన్నపిల్లలకి నీకు నేనేమో 10 ఆఫీలు కొనిస్తాను పని చేయాలంటే భగవంతుడికి కూడా నీకు నేను ఇంత డబ్బులు ఇస్తాను ఇంత బంగారం ఇస్తాను నా పని నేను వ్యాపారానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నావు, మానవుడు తను చేసేదంతా భగవంతుడికి ఆపాదిస్తాడు. అలా ఉంటేనే భగవంతుడు చేస్తాడా చేయనుగా, అందుకని భగవంతుడు ఇట్లే చేస్తాడా ప్రతి లేకుండా చేయడు కనుక భగవంతుడు మాత్రం ఫలితం లేకుండా ఎందుకు చేస్తాడు అని వీళ్ళ అట్రిబ్యూషన్ అంటే ఆపాదన. అంటే వాళ్ళ మనస్సులో ఉన్నవన్నీ భగవంతుడికి ఆపాదిస్తున్నారు. ఎందుకు చేయడం ఆయన అది అసలు ఎందుకు చేస్తాడు, చేయకపోవడం చేయడం ఆయన చేతుల్లో కాదు, కర్మను బట్టి ఉంటుంది. కానీ వీళ్ళు అక్కడ అడ్డుతారు. ఆ కర్మ తీరినప్పుడు అవుతాయి, కర్మ తీరినప్పుడు అవ్వవు. అవుతే భగవంతుడు చేసాడంట, లేకపోతే ఆయన చేయలేదంట, పనికిరాని వాడంట. కెపాసిటీ లేదు మా భగవంతుడికి, నా కోరిక అనుకుని మరో భగవంతుని పట్టుకుంటాను. లేకపోతే ఈ భగవంతుడిని నేను నమ్మనట్టు లేదు, నా కోరికలు తీరితే నేను ఉంటాను, లేకపోతే లేదు. ఇలా ఇది ఈ స్వభావం రావడానికి ఏంటంటే వీళ్ళు ఏ పనిని నిష్కామంగా చేయరు కనుక భగవంతుడు కూడా నిష్కామంగా చేయడని ఆయన కూడా ఇక ఇన్ని డబ్బులు ఇస్తాను ఇంత బంగారం ఇస్తాను నా పని చేసేటని వ్యాపారం చేస్తాను. ఈ మొక్కులు అవి కూడా అలాగే కదా అర్థం. మొక్కుతాం కదా నీకు తెలియట్లేదా, ఇంకా అదే కదా బర్గని భారం. ఈ పని నాకు చేసి నాకు కొడుకుని పుట్టిస్తే నీకేమో నేను 1000 రూపాయలు ఇస్తాను, లేదా అంటే 10,000 రూపాయలు ఇస్తే నీకు ఏదో పూజ చేస్తాను, ఏదో ఆయన పూజ మన పూజ కోసమే వెయిట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళకి అయితే ఏంటంటే చేయించాడు కదా అని వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళకి అవుతుంది. వాళ్ళు ఈ లోపల ఆగలేరు కనుక ఇలాంటివన్నీ. ఒకవేళ అదే టైం కర్మ తీరిపోయి ఫాస్ట్గా అయిపోతుంది.
ఫాస్ట్ గా అయిపోతే ఈ దేవుడు చాలా పవర్ఫుల్ లాగా అయిపోయిందంట. అది ఎంత కర్మ, వాళ్ళు ఎన్ని చేసినా కర్మ తీరకపోతే ఈ దేవుడు సరైన వాడు కాదు, నేను ఎన్ని చిన్న తెలియదు, ఒక్కసారి ఇస్తే పచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్తాడు, నేను ఇలా అన్నం నా పని అయిపోయింది, ఆ శివి బాబా గారు నేను తెలిసి చాలా పవర్ఫుల్ అయినా మీరు ఇలా అంతే చాలా కోరికలు తీర్చేస్తాడు, అదేదో కోరికలు తీర్చే లక్ష్యం లాగా ఆయన చాలా పవర్ ఉంది అంటాడు. అంటే ఎంత అజ్ఞానంగా మనం అనేది కొంచెం ఇంకా తెలిసింది మనకు అర్థమవుతుంది. శివి బాబాకి పవర్ కాదు, వెంకటరమణ మూర్తికి పవర్ కాదు, పవర్ అందరికీ కూడా ఉన్నది ఒకే ఒక పరమాత్మ రకం. కానీ ఆ టైంకి వీళ్ళకి కర్మ తిరిగి ఆగలేక భజించలేక ఈ బేరాలు పడతాయి. ఓకే. కృష్ణమూర్తి గారు అన్నారు, ఓ ఎస్, సో యు సీ when one goes very deeply into this, when action is not based on an idea, formula, belief, కృష్ణమూర్తి గారు so you see when one goes very deeply into this, సౌండ్లు వస్తున్నాయి బాగా. When action is not based on an idea, formula, belief, then seeing is the doing. నాకు అర్థం కాలేదు, నాకు ఈ మాట మాకు. When action is not based on an idea, formula, belief, then seeing is the doing. అది ఒక ఐడియా మీద ఆధారపడకపోతే, ఐడియా అంటే ఆలోచన మీద, చూడడం చేయడం. Then what is seeing and hearing which we went into? సీయింగ్ అండ్ హియరింగ్ అంటే ఏంటి? Then the seeing is complete attention. సీయింగ్ అంటే ఏంటి? అక్కడ కంప్లీట్ అటెన్షన్ అన్నమాట. పూర్తి అటెన్షన్ పే చేయడమే చూడడం. And the doing is in that attention. పని కూడా అంత అటెన్షన్ తో చేస్తాం. ఏదైతే మనం చూస్తామో అది పిల్లి, చెప్పాను కదా, పిల్లి ఎలాగైతే ఎలకనో బొద్దుకనో ఏదైనా చూడగానే పని చేసేస్తుంది. అక్కడ సీయింగ్ అనేది కంప్లీట్ అటెన్షన్ తో ఉంటుంది, డూయింగ్ కూడా కంప్లీట్ అటెన్షన్ తో ఉంటుంది. And the difficulty is people will ask, how will you maintain that attention? పెద్ద క్వశ్చన్ ఏంటంటే ప్రజలు అడుగుతూ ఉంటారు, ఆ అటెన్షన్ ఎలా కలిగి ఉంటే ఎలా మెయింటైన్ చేయగలం, అంటే నిరంతరంగా ఎలా ఉంచుకోగలం అని. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, ఎస్, అండ్ దే హావెంట్ ఈవెన్ స్టార్టెడ్. వాళ్ళు ఎప్పుడు మొదలు కూడా పెట్టరు అయినా అడుగుతారు. కృష్ణమూర్తి గారు, నో, హౌ విల్ యూ మెయింటైన్ ఇట్, విచ్ మీన్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ రివార్డ్. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కడ ఫలితం కోసం ఆశిస్తున్నారు. ఆండర్సన్ గారు ఎగ్జాక్ట్లీ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, ఐ ప్రాక్టీస్ ఇట్, I will do everything to maintain that attention in order to get something in return. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను, అక్కడ నేను అటెన్షన్ ఏదో ఒకటి పొందడానికి కోసమే పెడతాను. Attention is not a result. Attention has no cause. అటెన్షన్ అనేది ఒక ఫలితం కాదు, అది ఒక అంటే కాజ్ అంటే అక్కడికి ఆపేది కాదు. కాజ్ అంటే కారణం కదా, కాజా పాజా? కాజ్, కారణం. Attention has no cause, has no cause. అటెన్షన్ కి
ఒక కారణం ఉండదు. మనం అన్నింటికి ఫలితాలతో జోడించడం వల్ల చాలా మిస్ అయిపోతున్నాం. ఆ విషయం మనకు తెలియట్లేదు. మనం అనుకున్న ఫలితాలే తప్ప మనకి ఇంకా ఎన్నో వస్తాయి ప్రకృతి నుంచి అనేది మనం మిస్ అయిపోతున్నాం. What has cause has an effect and the effect becomes the cause. కారణం అన్నది ఉన్నప్పుడు అక్కడ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. కార్య కారణం, ఎఫెక్ట్ ఏమో వల్ల కాజ్ ఉంటుంది. It is a circle. కార్యకారణ సంబంధం అన్నది ఒక సర్కిల్ అది. ఇందులోంచి అది అందులోంచి ఇది వస్తుంటుంది. But attention isn't that. అటెన్షన్ అలాంటిది కాదు. Attention doesn't give you a reward. అటెన్షన్ వల్ల మీకు ఏ రకమైన రివార్డు రాదు, ఫలితం అంటే ప్రైజ్. అంటే ఇంకా చెప్పాలంటే ఒక గిఫ్ట్, అవి ఏది రావు అటెన్షన్ వల్ల. Attention, on the contrary, there is no reward or punishment because it has no frontier. అంటే రివార్డు లేదు, పనిష్మెంట్ లేదు, ఎందుకంటే అక్కడ దానికి హద్దు కూడా లేదు. Anderson గారు అన్నారు, Anderson గారు అన్నారు, yes, this calls up an earlier conversation we had when you mentioned the word virtue. In the earlier conversation we had mentioned the word virtue, virtue, virtue. సద్గుణం అనే పాయింట్ ని వర్చ్యూ అంటే సద్గుణం. ఇంతకు ముందు మనం వర్చ్యూ అన్న దాని మీద మనం మాట్లాడాం. And we explored it in relation to power. అది శక్తికి సంబంధించి అది ఏమిటి అన్నది మనం చూసాం. And we are told what is difficult for a thinking child to believe. థింకింగ్ మైండ్ Child, పిల్లవాడు, ఆలోచించేటటువంటి ఒక చైల్డ్ కి ఏంటి కష్టం అంటే, given the way a child is brought up, ఆ పిల్లాడిని పెంచే పద్ధతి కూడా ఈవెనా గివెనా given the way a child is brought up, అంటే ఆ పిల్లాడిని ఏ విధంగా పెంచారన్న ఆ పెంచే పద్ధతిని చూస్తే, but he is required somehow to make his way through it, that virtue is its own reward. అంటే బట్ అతడు వినవలేదు. That virtue is its own reward. Okay. Given the way the child is brought up, but he is required somehow to make his way through it. అందులోంచి ఆయన తన ఒక మార్గాన్ని తీసుకుంటాడు, తను ఎలా పెంచబడ్డాడో అందులోంచి. దాని కనెక్షన్ ఇక్కడ ఉంది. డిఫికల్ట్ ఫర్ అ థింకింగ్ చైల్డ్ టు బిలీవ్ దట్ వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. వర్చ్యూ అన్నదానికి దాని ఫలితం ఉంటుందని ఒక ఇలాంటి ఒక అబ్బాయి ఆలోచించలేదు. ఆ చైల్డ్ అంటే దానికి వేరే ఎవరో ఫలితం ఇవ్వలేదు, దాని ఫలితం దానిలోనే ఉందన్న విషయం అతను నమ్మలేదు. కృష్ణమూర్తి గారు దాట్, ఆ తర్వాత ఆండర్సన్, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ వాట్ ఈజ్ సౌండ్ అబౌట్ దట్ అండర్ అని వదిలేశారు. అంటే అందులో ఏమిటి మనకు అనిపిస్తుందంటే అంటూ ఆపేది. ఇట్ ఈస్ ఇక్కడ కనెక్షన్ ఇక్కడ ఉంది నెక్స్ట్ డైలాగ్ లో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ వాట్ ఈస్ సౌండ్ అబౌట్ దట్
under the conditioned situation in which he lives. అది అంటే ఆ ఇంటిలో వాడు ఒక కండిషన్ సిచ్యుయేషన్ లో జీవిస్తున్నాడు. వాడు జీవించేటటువంటి ఆ కండిషన్ సిచ్యుయేషన్ నుంచి ఆయన ఆలోచించలేదు. సద్గుణానికి దానికి ఫలితం ఉంటుందని ఆయన ఆలోచించలేదు. ఎవరు ఇవ్వకుండానే సద్గుణానికి వాటి ఫలితాలు ఉంటాయి అని తాను బ్రాటప్ అంటే తను పెరిగిన వాతావరణం నుంచి తను ఆలోచించలేదు. That is just an idea, sir, అన్నారు కృష్ణమూర్తి గారు. అదొక ఐడియా మాత్రమే. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, సో నౌ వి కట్ దట్ బ్యాక్ అండ్ దెన్ లేటర్ when we need to remind somebody that, అంటే మనం అది కట్ చేద్దాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా గుర్తు చేయాలంటే then later when we need to remind somebody that they are asking too much of a reward for something good that they did, వాళ్ళు చేసిన మంచికి వాళ్ళు ఫలితం అడుగుతుంటారు. then we tell them, have you forgotten that virtue is its own reward? ఇప్పుడు మన అంటే ఈ అబ్బాయి కానీ మనం కానీ అడగచ్చు, నువ్వు వస్తాయివా మంచి గుణానికి దాని ఫలితం ఉంటుందని. Yes, it అతని అండర్స్టాండ్ కాదు. yes, it becomes a form of punishment. ఇట్ బికమ్స్ ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఇది ఒక రకమైనటువంటి పనిష్మెంట్ గా తయారవుతుంది. కృష్ణమూర్తి గారు, దెన్ యు సీ సీయింగ్ అండ్ హియరింగ్, దెన్ వాట్ ఈస్ లెర్నింగ్? ఇప్పటి వరకు చూడడము వినడం అనేది తిన్నాం, చూసాం. నేను ఎవరో అడిగారు కదా లెర్నింగ్ కోసం చెప్పలేదు. అయితే ఇప్పుడు లెర్నింగ్ అంటే because they are all interrelated. ఇవన్నీ ఒకదాంతో సంబంధం కలిగి ఉన్నాయి. Learning, seeing, hearing and action, all that. అది సీయింగ్ చూడడం, వినడం, నేర్చుకోవడం, పని. అంటే పూర్తి అటెన్షన్ లో చూసినప్పుడు లెర్నింగ్ ఉంటుంది, పూర్తి అటెన్షన్ తో విన్నప్పుడు లెర్నింగ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ నుంచి వర్క్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. It's all in one movement. They are not separate chapters. It's one chapter. ఇవన్నీ ఒక్క మూమెంట్. ఈ రకరకాల వేరు వేరు చాప్టర్లు కాదు, ఇది ఒకటే చాప్టర్. ఆండర్సన్ గారు అన్నారు, డిస్టింక్షన్ ఈజ్ నో డివిజన్. దీని అంటే పేర్లు పెట్టి వీటిని వేరువేరుగా చూడడం డివిజన్ కాదు, విభాగాలు చేయడం కాదు. కృష్ణమూర్తి గారు అన్నారు, నో. సో వాట్ ఈజ్ లెర్నింగ్? అయితే లెర్నింగ్ అంటే ఏంటి? ఈజ్ లెర్నింగ్ అ ప్రాసెస్ ఆఫ్ అక్యూములేషన్? లెర్నింగ్ అంటే ఎన్నో రకాలైన విషయాలన్నింటినీ బుర్రలో పెట్టించుకోవడమా? అక్యూములేషన్ అంటే వాటన్నిటిని సేకరించి దగ్గర పెట్టుకోవడమా? అండ్ ఈజ్ లెర్నింగ్ నాన్ అక్యూములేటివ్? లెర్నింగ్ అనేది ఏది సేకరించకుండా జరుగుతుందో. We are putting both together. Let us look at it. మనం రెండింటిని దగ్గర పెట్టాం, దాన్ని చూద్దాం. కృష్ణమూర్తి గారు అన్నారు, ఆండర్సన్ గారు, let us look at it. Yes. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, I learn. One learns a language, Italian, French, whatever it is. వ్యక్తి ఏదైనా భాష నేర్చుకోవచ్చు. ఇటాలియన్ భాష అయితే, ఫ్రెంచ్ భాష అయితే, ఏ భాష అయినా, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. And accumulate words and the irregular verbs and so on. ఆయన ఏం చేస్తారంటే పదాలన్నిటినీ సమీకరిస్తారు, ఓ దగ్గర పెడతారు.
ఆ వాటిని ఆ ఇర్రెగ్యులర్ గా ఉన్న వాటిని తీస్తారు. And then one is able to speak. ఆ పదాలన్నీ తెలుసుకున్నాక ఆయన మాట్లాడగలరు. There is learning a language and being able to speak. భాష నేర్చుకోవడం, మాట్లాడగలగడం అన్నది అక్కడ సంభవం. Learning how to ride a bicycle, learning how to drive a car, learning how to put together a machine, electronics, and so on. ఒక సైకిల్ డ్రైవ్ ఎలా మనం సైకిల్ డ్రైవ్ ఎలా చేయాలి, కార్ ఎలా డ్రైవ్ చేయాలి, లేకపోతే ఏమో ఒక మెషిన్ లో పార్ట్లన్నీ ఒక దగ్గర పెడితే దాన్ని ఏ విధంగా వాటిని పేర్చాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. Those are all learning to acquire knowledge in action. అవన్నీ కూడా మనం ఎందుకు గ్రహిస్తామంటే అవి పని చేయడానికి. And I am asking, is there any other form of learning? నేను ఇప్పుడు అడిగేది, ఇలాంటి నేర్చుకోవడం కాక వేరే నేర్చుకోవడం అనేది ఏదైనా ఉందా? That we know, we are familiar with the acquisition of knowledge. మనకేం తెలుసు అంటే ఎన్నో రకాలైన విషయాలన్నీ సేకరించడమే మనకు తెలుసు. అది జ్ఞానం అని దాన్ని మనం గ్రహించడమే తెలుసు. ఈ విషయం ఆ విషయం చదవడం అన్ని విషయాల్ని బుర్రలో పెట్టుకోవడమే మనకు తెలుసు. అది జ్ఞానం, అది మనం నేర్చుకోవడం అనుకుంటున్నాం. Now, is there any other kind of learning which is not accumulated and acting? నేర్చుకోవడం ఉందా? అందులో పోగు చేసుకోకుండా పని చేయడం అనేది. Anderson గారు తెలియదు చూసినా ఎంతో అన్మ్యూట్ ఎవరన్నా. ఓకే. లెర్నింగ్ విచ్ ఇస్ నాట్ అక్యూములేటెడ్ అండ్ యాక్టింగ్. ఆ తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, ఎస్, అండ్ వెన్ వీ హ్యావ్ అక్యూములేటెడ్ ఇట్ ఆల్, వీ హ్యావెంట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ ఆన్ దట్ అకౌంట్. మనం అలాగా అన్నిటినీ పోగు చేస్తుంటే మనం ఏమీ కూడా అందులోని నేర్చుకోవట్లేదు. కృష్ణమూర్తి గారు అన్నారు, ఎస్, and I learn in order to gain a reward or in order to avoid punishment. నేను ఎందుకు నేర్చుకుంటానంటే ఒక రివార్డ్ పొందడానికి, లేదా అంటే పనిష్మెంట్ తప్పించుకోవడానికి నేను నేర్చుకుంటూ ఉంటాను. I learn a particular job or particular craft in order to earn a livelihood. పర్టికులర్ జాబ్ తర్వాత ఏంటి? క్రాఫ్ట్. ఒక ముఖ్యమైనటువంటి పని కానీ లేకపోతే ఒక వృత్తిని కానీ దాన్ని ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎర్న్ అ లైవ్లీహుడ్, జీవితానికి కావాల్సిన ధనం సంపాదించాలి అంటే మన జీవితం గడవడానికి కావాల్సిన ధనం సంపాదించడానికి ఇవన్నీ నేర్చుకుంటాను. That is absolutely necessary, otherwise అని వదిలేశారు. Now I am asking, is there any other kind of learning? అలాంటి అంటే ఏదైనా జీవితానికి కావాల్సినటువంటి ధనం ఆర్జించడానికి ఒక వృత్తి నేర్చుకోవడం కానీ ఇంకో జాబ్ నేర్చుకోవడం కానీ అవసరం. అది తప్పకుండా అది అవసరం. కానీ ఇంకొక రకమైనటువంటి నేర్చుకోవడం అనేది ఉందా? That is routine. That is the cultivation of memory, and the memory which is the result of experience. Lamba sentence undi okkari. That is routine. అదొక రొటీన్ అన్నమాట. అంటే ప్రతిరోజు ఏదో నేర్చుకునే దానికని జాబ్కి వెళ్తాం, చేస్తాం, వస్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే అది ఒక జ్ఞాపకంగా మన అనుభవాల్లో చేసిన జ్ఞాపకంగా మిగిలిపోయింది. And the memory which is the result
of experience and knowledge that is stored in the brain. మన బ్రెయిన్ లో అనుభవంతో కొంత జ్ఞానం అనేది కొంత మామూలుగా మనం నేర్చుకున్న జ్ఞానం స్టోర్ అయ్యింది. దాంతో అవన్నీ మనం చేస్తున్నాయి. And that operates when asked to ride a bicycle, drive a car, and so on. అలాంటి జ్ఞాపకం అనేది ఒక కార్ డ్రైవ్ చేయాలన్నా, సైకిల్ డ్రైవ్ చేయాలన్నా అలాంటి బుర్రలో ఉన్న జ్ఞాపకం, మనం ఆర్జించిన జ్ఞానం కార్ డ్రైవ్ చేయడం విషయంలో అవన్నీ అవసరం పడతాయి. ఎందుకంటే అవి చేయాలంటే ఆ గత జ్ఞానంలో మనం నేర్చుకున్నవన్నీ జ్ఞాపకాలు రావాలి, అప్పుడు మనం చేయగలం. Now, is there any other kind of learning or only that? అయితే మరో రకమైనటువంటి లెర్నింగ్ ఉందా లేదా అదొకటే? When one says, I have learned from my experience, it means I have learned, stored up from that experience certain memories. నేను నాకు అనుభవంలోంచి నేర్చుకున్నాను అని చెప్తున్నాడంటే తను స్టోర్ చేసుకునే అంతకు ముందు నేర్చుకున్న విషయాలన్నీ జ్ఞాపకంగా ఉన్నాయి కదా, అందులోంచి ఆయన నేర్చుకున్నాడు అని అర్థం. And those memories either prevent, reward or punish. ఆ జ్ఞాపకాలు ఆయన్ని అద్దుతాయి, లేదా అంటే ప్రివెంట్, రివార్డ్. రివార్డ్ అంటే ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి, మంచి అంటే రివార్డ్ అంటే ప్రైజ్ లాంటిది, లేకపోతే రివార్డ్ అండ్ పనిష్మెంట్. Those memories either prevent, reward or punish. ఆ జ్ఞాపకాలు ఒకసారి ఆ జ్ఞాపకాలు ఏం చేస్తుంటాయి, మనకి ఇటువంటి జ్ఞానం ఇచ్చడానికి తోడ్పడతాయి, చెత్త పని చేయడానికి తోడ్పడతాయి, ఆ తర్వాత మనల్ని అడ్డడానికి తోడ్పడతాయి. So all such forms of learning are mechanical. ఎందుకంటే అలాంటి రకమైనటువంటి నేర్చుకోవడాలన్నీ కూడా యాంత్రికమైనవి. And education is to train the brain to function in routine mechanically. ఇప్పుడు మన విద్య ఎలా ఉందంటే మన బ్రెయిన్ ని మెకానికల్ గా పనిచేసేటట్టుగా తయారు చేసేదే మన విద్యా విధానం అవుతుంది. అంటే మనం ఏదో నేర్చుకుంటాం, బుర్రలో పెట్టుకుంటాం, అవసరం అయినప్పుడు ఆ జ్ఞాపకాల నుంచి అక్కడ రాస్తాం లేదా చెప్తాం. ఇదే మన అంటే అది మెకానికల్ అంటే ఏంటి, ఒక యాంత్రికమైన ప్రాసెస్ అయిపోయింది. మనం నేర్చుకుంటాం, బుర్రలో స్టోర్ చేసుకుంటాం, అవసరమైన ప్రదర్శిస్తాం. ఇదే ఎడ్యుకేషన్ అయిపోయింది. Okay. Because in that there is great security, then it is safe. చాలా ఎక్కువ భద్రత అన్నది ఉంది, అలా చేయడంలోనే సేఫ్ గా ఉంటుంది. And so our mind becomes mechanical. అందుకని మన మనస్సు మెకానికల్ గా యాంత్రికంగా అయిపోతుంది. మనకు అది యాంత్రికమే, మన జీవితంలో పనులు యాంత్రికమే, మన అంటే మొత్తం యాంత్రిక జీవితం అయిపోయింది మనం. My father did this, I do it. You follow? The whole business is mechanical. మా నాన్నగారు ఇలా చేశారు, నేను ఇలా చేస్తాను. అంటే ఇలాగా అంటే తండ్రి ఆర్జించాడు, నేను ఆర్జిస్తాను. తండ్రి ఉద్యోగం చేశాడు, నేను అంటే అంతకంటే భిన్నంగా ఎవరు ఉండరు. ఆ తండ్రి అంటే వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తారు. Now, is there a non-mechanical brain at all? ఇలాంటి మెకానికల్ బ్రెయిన్ కాకుండా నాన్ Hello? వినిపించలేదు. నాన్ మెకానికల్ బ్రెయిన్ అంటే ఇలాంటి మెకానికల్ బ్రెయిన్ కాకుండా యాంత్రికమైనటువంటి మెదడు కాకుండా యాంత్రికం కాని మెదడు అనేది ఒకటి ఉందా? నాన్ యూటిలిటేరియన్
In that sense, learning which has neither future nor past. అది అంటే అది మన పనులకి దానికి భవిష్యత్తు లేదు, పాస్ట్ లేదు. అలాంటి నేర్చుకోవడం అనేది ఉందా? A non-utilitarian అని కూడా ఉంది. Therefore not time binding. ఎందుకంటే అది టైం కూడా పరిమితం కాదు అటువంటి లెర్నింగ్. I don't know if I am making it clear. నేను మీకు బాగా చెప్తున్నానో లేదో నాకు తెలియట్లేదు, మీకు క్లియర్ గా ఉందో లేదో అని. ఆండర్సన్ గారు అంటున్నారు, డోంట్ వి సమ్ టైమ్స్ సే ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. వెన్ వి ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, కామా ఒకప్పుడు అనవా మనం అనుభవం నుంచి నేర్చుకున్నామని. వెన్ వి విష్ టు కన్వే సంథింగ్ దట్ ఈజంట్ వెల్ కన్వేడ్ బై దట్ ఎక్స్ప్రెషన్. మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు అది బాగా చెప్పబడ్డది అలాంటి వేలో చెప్తే. We wish to convey an insight that we don't feel can be in a strict sense dated. That we don't feel తర్వాత నాకు వినమతం అవుతుంది. That we don't feel మళ్ళీ చదువు. Can be, we wish to convey an insight that we don't feel can be in a strict sense dated. Can we in a strict sense dated? Dated, D-A-T-E-D. అంటే ఒక ఇంట్యూషన్ అంటే మనకి ఇంకా దానికంటే ఇన్సైట్ అంటే అంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇవ్వదలుచుకున్నప్పుడు అది ఇట్ కెనాట్ బి డేటెడ్. అంటే దాన్ని ఒక పర్టికులర్ విధంగా మనం ఇప్పుడు చెప్పలేము, ఇదే టైంకి ఇలా చెప్పాము ఇది చేసామని దాన్ని మార్క్ చేయలేము అన్నమాట. కృష్ణమూర్తి గారు అన్నారు, యు సీ సార్, డూ వి లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్? ఇది ఒక్కసారి మీరు చూడండి, అసలు అనుభవం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నావా? We have had, since history began, written history, 5,000 wars. 5,000 wars, యుద్ధాలు. అంటే ఈ చరిత్ర మొదలైన దగ్గర నుంచి మనం 5,000 యుద్ధాలని చూసాం. I read it somewhere, 5,000 wars. ఎక్కడో నేను చదివాను 5,000 యుద్ధాలని. Killing, 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 maiming. Killing, killing. తర్వాత ఏంటి? Maiming, M-A-I-M-I-N-G. Maiming. మెయినింగ్ Maiming. అదే అంటే కేవలంగా చంపడమే మనం నేర్చుకున్నాం యుద్ధాల్లో. కిల్లింగ్ 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 అంటే చంపడం చంపడం చంపడం, అదే మనకి ఒక మనిషిని ఒక మనిషి చంపడం. And have we learned anything? Have we learned anything from sorrow? ఈ దుఃఖాల నుంచి మనం ఏమైనా నేర్చుకున్నావా? Man has suffered. Have we learned anything from the experience of the agony of uncertainty? మనిషి ఎంత బాధపడ్డాడు, అయితే ఆయన బాధ నుంచి మనం ఏమైనా నేర్చుకున్నావా? అన్సర్టనిటీ అంటే స్థిరంగా లేనటువంటి అటువంటి బాధల్లోంచి మనం ఏమైనా నేర్చుకున్నావా? So when we say we have learned, I question it. You follow? నేను నేర్చుకున్నావనంటే నేను ప్రశ్నిస్తాను. It seems such a terrible thing to say, I have learned from experience. ఇది చాలా భయంకరమైన విషయం. నేను అనుభవంలోంచి నేర్చుకున్నానని చెప్తారే, అది చాలా భయంకరమైన విషయం అంటున్నారు. You have learned nothing except in the field of knowledge.
అది ఏది నేర్చుకోలేదు. అంటే ఎన్నో విషయాలు సేకరించడం అనే ఆ జ్ఞానం తప్ప మీ దగ్గర ఇంకేది మీరు నేర్చుకోవట్లేదు. ఆండర్సన్ గారు అన్నారు, ఎస్, మే ఐ సే సంథింగ్ హియర్ దట్ జస్ట్ పాస్డ్ ఇన్ రీకాల్. నేను ఇక్కడ జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి నేను కొంచెం చెప్పనా అని అడుగుతున్నాను. We were talking about sorrow before, and I was thinking of a statement of Saint Paul's in his letter to the Romans. మీరేమో దుఃఖం కోసం చెప్తున్నారు, నేను సెయింట్ పాల్ రాసిన లెటర్ రోమన్స్ కి ఆ విషయం మీద నేను ఆలోచిస్తున్నాను. Where there is a very unusual sequence of words where he says, అక్కడ ఏంటంటే ఆ పదజాలం అంటే అసాధారణంగా ఉంది. అందులో ఆయన ఏమని చెప్తున్నాడంటే, we rejoice in tribulations. ట్రిబ్యులేషన్ అంటే బహుమతి కదా, కష్టాలు, ట్రిబ్యులేషన్ కష్టాలు, ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ కష్టాలు. ఆయన కష్టాల్లో ఆనందిస్తూ ఉంటాడు అని చెప్పాడు. he rejoice in tribulations. We rejoice in tribulations. Now some people have thought he must have been a masochist or something in making such a statement. we rejoice అనా ఈ అనా we అతను ఏదో లెటర్ లో రాశారు, we rejoice in tribulations. మనం కష్టాల్లో ఆనందిస్తున్నామని ఆయన రాశాడు. ఇందులోంచి మెసోచిస్ అంటే ఏమిటో చూడండి. మెసోచిస్ చూస్తాను, అంటే సాధారణంగా మంచి గొప్పగా మగతనం చెప్పడం ఒకసారి మెసోచిస్ట్. A person who derives sexual gratification from being subjected to physical pain or humiliation. Who derives gratification. సెక్షువల్ గ్రాటిఫికేషన్ అని ఉందా? రాసుంది అలాగా. ఆ తర్వాత అదే అలాగే ఇంకా ఇంకా చూస్తాను ఇంకేమిటి, అదే ఉన్నది, డిరైవింగ్ సెక్షువల్ గ్రాటిఫికేషన్, ఒక రకమైన సఫరింగ్ నుంచి ఒక తృప్తి పొందడం. ఓకే. Now some people have thought he must have been a masochist or something in making such a statement. చూడంలో అంటే మేము దుఃఖాల్లో ఆనందిస్తూ ఉన్న స్టేట్మెంట్ చూసి చాలా మంది ఆ మ్యాసోచిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు అంటే బాధల్లోంచి వాళ్ళు ఆనందపడుతుంటారు, అలాంటి వాళ్ళు అని అనుకుంటారు. But that certainly seems to me bizarre. Bizarre, B-I-Z-A-R-R-E. మీనింగ్ చూడాలి. అంటే భయంకరం, బిజార్ అంటే అది కాదు. ఎందుకంటే అంటే గస్ మీనింగ్ చెప్పట్లేదు, తీసి ఏంటండి చూస్తాను. ఏం జరుగుతుందంటే నువ్వు చెప్పిన మీనింగ్ నువ్వు ధరలో ఉండిపోయిందంటే ఒక్క నిమిషం చెప్తాను. బిజార్ మీనింగ్ very strange or unusual. Ante very strange. But that certainly seems to me bizarre. చిత్రంగా అనిపిస్తుంది.
we rejoice in tribulations. మనమేమో బాధల్లో ఆనందిస్తూ ఉంటాం. And then he says, because tribulation works. And in the Greek, this means works, W-O-R-K. Because tribulation works, patience, and machalo. And in the Greek, this means there is energy involved. Works, patience. అది అంటే ఆ ట్రిబులేషన్స్ లో అదే మరి షేక్స్పియర్ కూడా స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అన్నారు. అంటే కష్టాన్ని ఉపయోగించుకుంటే సహజంగా ఉంటుందని. అంటే ఏంటి దాంట్లో ఒక మధురత్వం ఉండడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక పేషెన్స్ అంటే సహనం వస్తుంది. సహనం ఒక రకమైన పేషెన్స్, ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అవన్నీ ఉన్నాయి అందులో. Now that is very unusual order, because we usually think that if we have enough experience, we will learn to be patient. చెప్తారా? అంటే ఇది కొంచెం స్లోగా చెప్పాలి, మళ్ళీ చదువు. And now that's a very unusual order, because అది చాలా అసాధారణమైనటువంటిది. ఎందుకంటే because we usually think that if we have enough experience, we will learn to be patient. మనం సామాన్యంగా ఏం ఆలోచిస్తామంటే మనకి చాలా అనుభవం ఉన్నదంటే మనకి ఎక్కువగా అంటే సహనం అనేది నేర్చుకుంటామని. And he completely stands that on its head. అని నువ్వేంటి లాస్ట్ ముక్క నాకు వినపడదు. హెడ్, HED. ఆయన అంటే దాని మీద ఆయన నిలబడి ఉన్నాడు, ఆ హెడ్ మీద నిలబడ్డాడు. అంటే ఏంటి, అది కరెక్ట్ అని చెప్తున్నాడు. And in the context of what you are saying, that order of his words makes eminent sense. Order of his words make eminent sense అన్నారు. ఆయన నాకేమనిపిస్తుందంటే ఆయన చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉంది, చాలా ఎక్కువ అర్థం ఉంది. ప్లీజ్ గో ఆన్. చెప్పండి అంటే ఎవరన్నారు అది ప్లీజ్ గో అని? అతనే, ఆండర్సన్ గారే అంటున్నారు. లక్ష్మి ఇక్కడ టైం చూసినావా? 7:42 అయింది. ఇంకా కంటిన్యూ చేసిదా మరో 5 నిమిషాలు అలాగా? 7:42 వరకు కంటిన్యూ చేశారా? అకేషన్ అలా ఉందనా? ఇవాళ లేట్ అయ్యాం కదా అని చేశాను అంతే. ఇక్కడ ఆపుదామా? సరే, అదే ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు, ఇంకా కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు కొంచెం కాదు. ప్లీజ్ గో ఆన్. ఓకే, కృష్ణమూర్తి గారు అన్నారు యు సీస్, నో అన్నారు. తర్వాత యు సీ సార్, దట్ ఈస్ వై అవర్ ఎడ్యుకేషన్, అవర్ సివిలైజేషన్, ఆల్ ద థింగ్స్ అబౌట్ అస్ హ్యాస్ మేడ్ అవర్ మైండ్ సో మెకానికల్, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, మన ఎడ్యుకేషన్, మనం నేర్చుకున్న విషయాలు ఇవన్నీ మన యాంత్రికంగా తయారు చేస్తున్నాయి. అంటే ఈ విషయం మనం ఎప్పుడు గమనించాం, కానీ చాలా నిజం. అంటే మనం ఎప్పుడు కూడా, నేను చెప్పాను కదా, 4 ముక్కలు చదివి ఇవే మనం ఇంకొకరు ఏవో ఐడియాలు చదివి మనం నాకు ఎంతో వచ్చు అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఏదో నేర్చుకున్నాం, ఆ పదాలు, ఆ అర్థం, అక్కడితో నాకెంతో బాగా వచ్చు అన్న ఫీలింగ్. ఎవరైనా లిటరేచర్ చేసినా, ఇంకేదైనా మరొక భాష అయినా, ఆ ఫీలింగ్ ఎక్కువ, అది అహం మనకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. కానీ నిజంగా మనం నేర్చుకున్నది ఏంటిగా, అక్కడో 4 ముక్కలు, వీళ్ళ ఐడియాలు, వాళ్ళ ఐడియాలు, ఆ రకంగా భాష నేర్చుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ ఉద్దేశాలు నేర్చుకున్నాం. కానీ ఏం నేర్చుకున్నాం మనం? లిటరేచర్ తీసుకుంటే అందులో ఏం నేర్చుకుంటున్నాం?
చాలా విషయాలు అసలు మనకి ఏమీ తెలియవు. అవి ఎన్ని డ్రామాలో ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇది మనం ఏం చదవలే, ఏవో కొద్దిపాటి మాత్రమే చదివేం కానీ అవి వాటి కోసం తెలుసుకున్నాం అంటే అది మనమే అవన్నీ మనకి ఎంతో వచ్చిన భావన వస్తుంది. ఏం వచ్చేస్తుంది అసలు ఇక్కడ ఈ భావాలు అంటే ఈ ఐడియాలన్నీ సేకరించడమే నేర్చుకోవడమా అనే దాన్ని మనం ఎప్పుడు గమనించాం. పైగా దానికి ఒక అహంకారం జోడిస్తాం, మనకి ఎన్నో వస్తుంది. ఇవి రాదని మనకు అర్థం కావట్లేదు. చెప్పిన ఐడియాలు నేర్చుకున్నాం, అన్నప్పుడు ఇంకోళ్ళు చెప్పిన ఐడియాలు నేర్చుకున్నాం, ఇంతసేపు ఇంకెవరో మాట్లాడితే. అంతేగాని మనం ఏమైనా ఇంటర్నల్ గా నేర్చుకుని ఉన్నాయా అంటే వాళ్ళ ఐడియాలు వింటున్నాం, సెకండ్ హ్యాండ్ ఐడియాలు. మనకేమి లోపల నుంచి ఏమైనా అనిపిస్తుందా అది మనం ఎప్పుడు చూడం. అదే నేర్చుకోవడం అన్న దీంట్లో ఉండిపోయింది. ఆ పాయింట్ ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్. అలాంటి యాంత్రికంగా త్వరలో 4 విషయాలు తెచ్చుకోవడమేనా నేర్చుకోవడం అంటే? ఏంటంటే ఒక డస్ట్బిన్ లో ఈ చెత్త ఆ చెత్త ఆ చెత్త అన్ని వేసుకుంటే నిండుతుంది. అలా ఈ బుర్రనంతా ఈ విషయం ఆ విషయం ఈ విషయం ఆ విషయంతో నింపుకోవడమేనా నేర్చుకోవడం అంటే అని అలాంటి కాని అలా నింపుకోవడం కానీ ఒక నేర్చుకోవడం ఉందా అని అడుగుతున్నారు. అది ముఖ్యం. నేర్చుకో 4 విషయాలు బుర్రలో పెట్టుకోవడమే మనం చాలా అంతమందికి ఇదే అహంకారం. నేను అల్లక్కడ ఆ విషయాలు ఏ ఫీల్డ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నేను నేర్పిస్తున్నాను, నేర్చుకున్నాం. మనం ఎప్పుడు ఇంకొకరు ఐడియాసే కానీ మన లోపల నుంచి ఏదైనా మనం కొత్త కొత్త ఇన్సైట్స్ అన్నీ వస్తాయా అనేది ఎప్పుడు చూడం. మనం ఎంత ఎక్కువ ఆధారపడిపోతున్నాం అంటే కాపీడ్ లైఫ్ మనం వాళ్ళ కాపీడ్ ఐడియాసే మన ఐడియాస్ గా మనం భ్రాంతి చెందుతున్నాం. అలాంటి 4 విషయాలను సేకరించడం కానీ లెర్నింగ్ ఏమైనా ఉందా అందుకే మనం ఆలోచించాం. విద్యా విధానం కూడా దాని మీదనే ఆధారపడింది. అందుకనే మన జీవితాలన్నీ యాంత్రిక జీవితాలు అయితే అందుకే మనకి జీవితాల్లో బోరు కొట్టి క్లబ్బులకి వాటికి వీటికి వెళ్తున్నాం. ఈ యాంత్రిక జీవితం మనకి నచ్చటం లేదు. అది లిజనింగ్, లెర్నింగ్ అంటే వినడం, చూడడం, నేర్చుకోవడం. ఈ 3 పదాలు వేరైనా సరే 3 వేరు కావు. ఒకదాంతో ఒకటి అంతర్గత సంబంధాలు ఉన్నాయి అని చెప్పారన్నమాట. 3 ఒకటే కూడా. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మెకానికల్ గా యాంత్రికంగా ఎన్నో విషయాలను సేకరించడం చాలా మందికి ఉంది. ఎన్నో విషయాలు నేను అంటాను మనకంటే ఆ కంప్యూటర్ చిప్ గొప్పది. అది ఇంకా ఎక్కువ విషయాలు చిన్నదే బోల్డ్ విషయాలు కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయం చెప్తుంది. ఇది నొప్పితే మనం ఏమో అన్ని మెమరీ మనకి బాగుంటది కదా అన్ని రాంగులు చెప్తూ ఉంటాం. అది ఎన్నో విషయాలు సేకరించడమే గొప్ప విషయమా? విషయ సేకరణే జ్ఞానం అనుకుంటున్నాం. విద్యా విధానం కూడా విషయాలన్నీ బుర్రలో పెట్టుకుని అవన్నీ ఉంచుకుని ఆ పరీక్షలు రాస్తారు అంతే. పాస్ ఫెయిల్ డిగ్రీలు వస్తున్నాయి. ఇంకేమైనా ఉందా? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇవాళ మాట్లాడిన టాపిక్. ఏమిటి ఈ లెర్నింగ్ అని అంటే మనకి 4 విషయాలను బుర్రలో పెట్టుకుని లేదా మనకి అనుభవించిన విషయాలను బుర్రలో పెట్టుకుని అసలు అనుభవం నుంచి ఏదైనా నేర్చుకుంటున్నావా? నాకు కూడా ఈ ప్రశ్న వచ్చేది. ఎక్స్పీరియన్స్ అంటారు, ఎక్స్పీరియన్స్ లో నేను ఏం నేర్చుకున్నాను అనిపిస్తున్నాను. అనుభవాల్లో మనం ఏమీ నేర్చుకోవట్లేదు. ఆయన అన్నట్టుగా ఒక కార్ డ్రైవ్ చేయడానికి, ఒక భాష నేర్చుకోవడానికి అక్కడ కొంత అవసరం ఈ పదాలు అవన్నీ అంటే ఆ జ్ఞాపకాలు. తర్వాత రియల్ జ్ఞానం దానికి ఈ జ్ఞాపకాలతో పని లేదు.
అర్థమైందా? మీకు ఎక్కడ అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది అనుకుంటాను. ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుంది, అసలు విషయం అర్థం అవుతుంది. హలో, ఎవరైనా మాట్లాడతారా? లేదా ఏదైనా సందేహం ఉందా? అంటే ఇదే కదా లెర్నింగ్, ఇంకేమిటి లెర్నింగ్ అనా? అందరూ లేదు. అంటే ఇంకా దీని మీద మనం ఏమిటి అంటే అసలైన లెర్నింగ్ ఏమిటి అనే దానికి ఇంకా వెళ్ళినట్టుగా అనిపించలేదు. అంటే ఇవి లెర్నింగ్ కాదు అని ఆయన చెప్తున్నారు. రిపిటేషన్స్ ఇవన్నీను ఒకటే విషయాన్ని బోధించి ఒకటే విషయం గురించి ఆలోచించి ఆ జ్ఞానాన్నేమో మనకి పనుల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. అది కాకుండా ఇంకేం లెర్నింగ్ ఉన్నా లేదా అని క్వశ్చన్ వేశారు. దానికి సమాధానం ఇంకా వస్తున్నది అని అనుకుంటున్నాను. ఎందుకు చెప్పలేదు? ఇన్సైట్ అన్నది అని చెప్పారు కదా, హింట్ ఇచ్చారు కదా. లోపల ఉన్న ఇన్సైట్ అనే దానికి ఇవన్నీ ఈ ఎక్యుములేషన్ లేకుండా లేదా ఇంకా ఆ ఇన్నర్ రెగ్యులేషన్స్ అన్నది లెర్నింగ్. ఈ వ్యక్తికి ఆ అంతర్గతంగా ఇన్సైట్స్ అన్నవి లెర్నింగ్ అన్నమాట. అదే అంటే ఈ మనము మన అభిప్రాయాన్ని చూపిస్తున్నారు. 4 రకాలైన విషయాలు సేకరించడమే లెర్నింగ్ అని మనం అనుకుంటున్నాం. అది మెకానికల్ లెర్నింగ్. అది మెకానికల్ లెర్నింగ్ అనగానే అందులో మనకు అర్థమవుతుంది కదా. అయినా ఆయన ఇచ్చారు హింట్, ఇన్సైట్. వి లెర్న్ నథింగ్ అని కూడా అన్నారు. ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు. నేనంటుంది ఏంటంటే అతను అన్నది వదిలి ఆ విషయం మన లోపల సిస్టంలోకి తీసుకుని అసలు ఇంకో లెర్నింగ్ ఉందా అని ఆలోచించాలి కదా. అదే ఎవరు ఏం మాట్లాడటం లేదండి. అంటే మనం అదే లెర్నింగ్ అని అలవాటు అయిపోయాం అంతేనా? ఆ మెకానికల్ లెర్నింగే లెర్నింగ్, ఆ యాంత్రిక జీవితాలే జీవితాలు అనే దానికి అలవాటు అయిపోయాం అంతేనా? మీకు ఏంటి అర్థమైందో చెప్తే నేను దాన్ని బట్టి. ఇవాళ నారాయణ గారితో మాట్లాడటం లేదు. నారాయణ గారు ఉన్నారు కానీ మ్యూట్ లో. నమస్తే అమ్మా. అర్థమైందా నారాయణ గారు? అర్థమైందమ్మా. అదే క్లాస్ అవుతుంది, అందుకే మాట్లాడండి. అదేనమ్మా, ఈరోజు అంటే నిన్న రాలేదమ్మా నేను. అంటే ఈరోజు బాగానే అర్థమైందమ్మా. ఎందుకంటే మనమంతా కూడా ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది. చివరికి ఎలా ఉందంటే ఆధ్యాత్మికతని పేరు పెట్టుకుని భగవంతుడితో కూడా మనం లావాదేవీలే చేస్తున్నాం. ఫలానా మొక్కుతున్నాం, నువ్వు ఇది చేస్తే ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఏది చేస్తావు. అందుకే షిరిడీ సాయిబాబా షిరిడీ సాయిబాబా అనేక మంది మహాత్ములు షిరిడీ సాయిబాబా చాలా సార్లు అంటారు, అంటే ఓర్పు నిష్ఠలతో సాధించుకోవాల్సినటువంటి వీళ్ళు భౌతికమైనటువంటి ఇలాంటి కోరికలే కోరుతున్నారు తప్ప అసలైనటువంటి ఆధ్యాత్మిక ధనం ఎంతో నిండుగా ఉంది. అలాంటి ధనాన్ని వదిలేసి లౌకికమైనటువంటి వీటినే కోరుకుని తుచ్చమైనటువంటి కోరికలు కోరుతున్నారు తప్ప ఓర్పు నిష్ఠలతో జీవిత పరమార్థాన్ని సాధించేవాళ్ళని ఎవరూ రాలేదని చెప్పి ఎన్నోసార్లు బాధపడతారు. మళ్ళా సాయిబాబా కాదమ్మా, అనేక మంది మహాత్ములు భూమి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేయాలో అది చేసినప్పటికి కూడా ప్రజలు అంటే మా అబ్బాయికి పెళ్లి అవ్వాలి, లేదు మా అమ్మాయికి పెళ్లి అవ్వాలి, ఇలాంటి పిచ్చి కోరికలు కోరుతున్నాను. లేదు మాకు ఎక్కువ ధనం రావాలి, డబ్బు రావాలి, ఆస్తి రావాలి, అంతస్తు రావాలి. చివరికి ఏంటంటే సద్గురువులు మహాత్ములు అవధూతల దగ్గర కూడా మనం ఇలాంటి పిచ్చి కోరికలే కోరుకుంటున్నాం. కాబట్టి అంటే ప్రతి జీవితం ఏంటైపోతుందమ్మా, యంత్రం కంటే అధ్వానంగా జరిగిపోతుందమ్మా.
అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మరి మీరు అన్నట్టు ఒక 4 పుస్తకాలు చదువుతున్నాం, మనకి ఏదో జ్ఞానం వచ్చింది అనుకుంటున్నాం. అక్కడ సీయింగ్ అంటే ఒక కరెక్ట్ గా చెప్పారమ్మా అక్కడ ఆయన మీద డెఫినేషన్. కంప్లీట్ అటెన్షన్ మనకి సీయింగ్ అని. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఏది కూడా ఎప్పుడైతే పర్ఫెక్ట్ కంప్లీట్ అటెన్షన్ తో మనం చూసామో డెఫినెట్ గా దేన్నైనా ఇంతకు ముందు కూడా చెప్పారమ్మా, మనం దేన్నైనా చేయగలుగుతాం. ఎందుకంటే మనం చూడడం సరిగ్గా చూడకపోవటం, లేదని వినేటప్పుడు కూడా మనం సరిగ్గా వినమమ్మా. ఆ సంగతి బాగా అర్థమైందమ్మా. అలాగే ఆ సీయింగ్ లోనే డూయింగ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగిందమ్మా. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా సింపుల్ పదాలతో మనం ఎక్కడైతే మనం రాంగ్ చేస్తున్నామో జిడి కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారంటే దాని కరెక్ట్ వేలో, అంటే మనం చేసేటువంటి పని పర్ఫెక్ట్ గా చేయటం లేదు, అంటే ఏదో చేసినట్టు దాని మీద పూర్తి దాని మీద అటెన్షన్ మనం పే చేయకుండా మనం చేస్తున్నాం, ఏదో చేయాలి కదని. అలా కాకుండా కంప్లీట్ అటెన్షన్ తో ఎప్పుడైనా మనం ఏ పని చేసినా సరే అది పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అని చెప్పి ఇక్కడ అర్థమైందమ్మా నాకు. కంప్లీట్ అటెన్షన్ లో ఆలోచన ఉండదు, ఎనర్జీ ఉంటుంది. అదే అన్న, మనం కంప్లీట్ అటెన్షన్ లో ఆలోచన ఉండదు, ఎనర్జీ ఉంటుంది. అవును, బాగుంది. అంటే సీయింగ్ అంటే కరెక్ట్ గా బాగుందమ్మా. సీయింగ్ అంటే ఎప్పుడైతే పూర్తి అటెన్షన్ తో ఉంటామో, అంటే ఒక పిల్లి తీసుకుంటే అది పూర్తి అటెన్షన్ తో తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. ఇప్పుడైతే అది చూడండి ఎంత, అంటే ఆ ఎలకని చూసిన వెంటనే ఎంత అటెన్షన్ పే చేస్తుందంటే అంత అటెన్షన్ పే చేసి ఎలాగని దాన్ని పట్టుకుంటుంది. అవును, అంటే మనం కూడా అలాంటి అటెన్షన్. అవును, అదే అర్థమైందమ్మా. ఎప్పుడైతే అలాంటి అటెన్షన్ మనం ఏం చేస్తామంటే అటెన్షన్ సరిగ్గా పే చేయమమ్మా. అదే మనకి ఏంటంటే సరైన రిజల్ట్ రావాలనుకుంటాం, మనం అటెన్షన్ పే చేయకుండా రిజల్ట్ ఎలా వస్తుంది, రాదు. సో మీరు అన్నట్టు కంప్లీట్ అటెన్షన్ ఎప్పుడైతే మనం పే చేసామో డెఫినెట్ గా మనం ఏదైతే అనుకున్నామో చేస్తామో. బాగుందమ్మా. తర్వాత 4 విషయాలు సేకరణ, యాంత్రికమైన నేర్చుకోవడం. అదేనమ్మా, 4 విషయాలను సేకరించి యాంత్రికమైన జీవితం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జీవితాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే యంత్రాల కంటే అధ్వానం అయిపోతున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటో చేస్తున్నామంటే మనకి ఏదో ఆనందం రావాలని లాపింగ్ క్లబ్లకి వెళ్తున్నాం, లేదా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తున్నామమ్మా. ఆనందం మనలోనే ఉన్నదన్న సంగతి మనం మర్చిపోతున్నామమ్మా. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడో మనం ఆనందం వెతుక్కుంటున్నాం, ఇంకేదో నానా రకాలు చేస్తున్నాం, ఏవో క్లబ్బులకి వెళ్తున్నాం. విద్యా విధానంలో కూడా అంతే, విద్యా విధానం కంప్లీట్ గా. అవును, అది బాగా చెప్పారు. ఈ రోజు విద్యా విధానం కంప్లీట్ యాంత్రికం అయిపోయిందమ్మా. ఈ రోజు బీటెక్ లు ఎంటెక్ లు మనం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నాం. శని ఆదివారాలు వస్తే మనం ఎక్కడ క్లబ్బుల్లో పోతున్నాం. అంటే మనకి ఏంటంటే మనకు అన్ని పోయాం. అంటే ఇది చూడండి మనకి ఎలా ఉందంటే, ఇంత గొప్ప మనం చదువుకొని ఈ విషయంతో ఇంతకుముందు చెప్పారమ్మా, యంత్రం కంటే అర్థమైనటువంటి లైఫ్లు అయిపోతున్నాం. అంటే మనం ఆనందం ఎక్కడో ఉందనుకుంటున్నాం మనం. అలా ఆ యాంత్రిక జీవనం అయిపోయిందమ్మా. ఈ యాంత్రిక జీవనం అయిపోవడం వల్ల దీని మీద మనం కంప్లీట్ అటెన్షన్ మనం పే చేయలేకపోతున్నాం. లేదంటే అంటే యంత్రం ఎలా అయితే పనిచేస్తుందో మీరు అలా పనిచేస్తున్నారు. అలాగే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే, అలా అయితే కంప్యూటర్ చెప్పి మనకంటే ఎన్నో విషయాలు సేకరిస్తుందమ్మా. సో అది లేదు. ఇప్పుడు ఏంటంటే నాన్నగారు డాక్టర్ అయ్యారు అనుకోండి, అబ్బాయి కూడా ఒక డాక్టర్ అవ్వాలి. వాళ్ళు ఇంజనీర్ అయితే వీళ్ళు కూడా ఇంజనీర్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఆలోచించి ఇది ఇవ్వట్లేదమ్మా. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని కూడా మెకానికల్ గా చేసేస్తాం. అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోం. వాడికి ఏంటి ఇష్టమో అది తెలుసుకోవట్లేదు. ఏంటంటే మనం కంప్లీట్ గా వృద్ధి చేయాలి వీటి మీద. మాకు లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఉండేదమ్మా. అమ్మాయికి మ్యాథమెటిక్స్ బాగా డౌట్. ఆ నాన్నగారు హెడ్ కానిస్టేబుల్. ఆ అమ్మాయిని సిఏ చేయమని, సార్ నాకు ఏటి రాదు సార్ మీరు చెప్పండి అంటదమ్మా. అమ్మ నేను చెప్పడం కాదమ్మా, నువ్వే చెప్పుకోవాలి, నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి, నేను చెప్పడం కాదు. నేను చెప్పాను అనుకోండి మరి మీ ఫాదర్ ఇంకోలా ఫీల్ అవుతారు. నువ్వు చెప్పు, నేను సిఏ చదవలేను. వాళ్ళ నాన్నగారు ఎలాగైనా ఆవిడని సిఏ చేయమని, ఈవిడిగా మ్యాథమెటిక్స్ రాదు. ఆ సందిగ్ధంలో ఆవిడ మెంటల్ టెన్షన్ అయిపోయి చాలా ఇది. లేదమ్మా మీ నాన్నగారితో చెప్పు, మా అక్కని ఎంబీబీఎస్ చేయమంటున్నారండి, నాకు సిఏ చేయమంటున్నారు. కరెక్టేనమ్మా, సిఏ చేస్తే బాగానే ఉంటుంది, కానీ 10 సంవత్సరాల వేటాడినా కూడా సిఏ ఫైనల్ అవుతుందని గ్యారంటీ లేదు. అది నువ్వు చెప్పి మీ ఫాదర్కి మీ ట్రబుల్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఎలా అవుతుందమ్మంటే పేరెంట్స్ కూడా పిల్లలకి యంత్రాల్లో తయారు చేసేస్తున్నారమ్మా. మీరు లేట్ అనుకుంటే పలానా ఇంజనీర్ అయిపోవాలి, లేదా డాక్టర్ అయిపోవాలి, లేదా ఇంకేదో సిఏ కొట్టి ఇదే తప్ప వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ వీళ్ళు ఆలోచించట్లేదు. అలా ఏంటవుతున్నామంటే యాంత్రికమైనటువంటి జీవనాలు అయిపోతున్నాయి.
ఈ విషయం బాగా చెప్పారమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వాళ్ళకి మొత్తం విద్యా విధానం అంతా 4 రకాలైన విషయాలు, ఆ విషయాల్ని మళ్ళీ మనం ఇంట్రొడ్యూస్ చేయడమే మన విద్యా విధానం. అందుకే అది యాంత్రికంగా రైట్. చూస్తున్నాం కదమ్మా, గత 25 సంవత్సరాల నుంచి విద్యా విధానం అంతా చూస్తున్నాం. లేదంటే ప్రతి విషయాన్ని అంటే జిడ్డి కృష్ణమూర్తికి 2 టైంలో ఎలా ఉందండి, ఇప్పుడు ఎప్పుడు అంటే ఆయన ఎంత ముందస్తుగా చెప్పారు చూడండి. ఇప్పుడు అంటే ఆ టైంలో కాస్త బెటర్ గా ఉన్నా, ఇప్పుడు చూడండి ఇంకా దారుణం. ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా అధ్వానం అయిపోయిందమ్మా. అసలు యంత్రం కంటే అధ్వానంగా తయారయ్యాం జీవితాలు. లేదమ్మా, అసలు ఎంత అంటే చాలా ముందస్తుగా చెప్పారన్నమాట. మన ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా కులంకషంగా చెప్పడం జరిగింది. బాగుందమ్మా. బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, అయితే ఇవాళకి ముగించేద్దాం. అందరికీ నమస్కారం.